ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిపాలన విధానం అయితే నాకు తెలియదు మేడం. కానీ ఆయన ప్రకటించిన ఈ ఫ్రీ బస్ ఏదైతే ఉందో దాంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కూడా. ఆడవాళ్ళు అయితే కొట్టుకుంటున్నారు, మగవాళ్ళ సీట్లు అంటే కామన్ సీట్లు అయితే అక్కడి వరకు కూడా ఆక్యుపై చేసుకుంటున్నారు. మేము డబ్బులు పెట్టి సీనియర్ సిటిజన్స్ అయి ఉండి కూడా నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది. వాళ్ళు యంగ్ అమ్మాయిలు 18 ఏళ్ళ అమ్మాయిలు 20 ఏళ్ళ అమ్మాయిలు కూడా వాట్సాప్లు చూసుకుంటా యూట్యూబ్లు చూసుకుంటా సొంత కార్లో ప్రయాణం చేస్తున్నట్టు చేస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పొన్నాల ప్రభా అంటే ఆయన ఆర్టీసీ మినిస్టర్ ఉన్నాడు కదా, ఆయన కూడా నేను చెప్పేదలుచుకుందంటే ఫ్రీ బస్ ఉంటే లేడీస్ సీట్ వరకే పరిమితం కావాలి. మగవాళ్ళ సీట్లలో కామన్ సీట్లలో కూర్చోవద్దు. అలాగే ఎక్కేటప్పుడు కూడా మేము ఎక్కేటప్పుడు మా చేతులు ఎక్కడ తగులుతున్నాయి, మా భుజాలు ఎక్కడ తగులుతున్నాయి కూడా చూడకుండా ఎక్కుతున్నారు ఆడోళ్ళు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. రెండవది నీకు కూడా మాట్లాడుతున్నారు. అయితే అసలు నేను ఎవరు అడిగినారు ఈ ఫ్రీ బస్ ఇవ్వమని? బిచ్చగానం చేసిన ఆడోళ్ళను. ఆడు కేసీఆర్ గారు చీరలు మంచి ఆడోళ్ళ ఇజ్జత్ తీసిండు, ఈయన ఫ్రీ బస్ పెట్టి బిచ్చగానం చేస్తున్నాడు. ఎవరు అడిగిన? ఏ లేడీస్ అడిగింది నిన్ను ఫ్రీ బస్ ఇవ్వమని? అడిగినామా మేము? తీసేయమని చెప్తున్నాను నేను. ఇంకా మీరు ఏమైనా అడగలుగుతారు అడగచ్చు. అంటే ఫ్రీ బస్ కాకుండానే కొన్ని పథకాలు ఇచ్చిండు కదా, ఫ్రీ కరెంట్ అంటున్నాడు, ఆడవాళ్ళకి 2500 అంటున్నాడు. మరి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి చేస్తారు? అదే నేను అది అంటున్నా మేడం. 2500 ఇస్తున్నారు కదా, ఎక్కడికైనా తీస్తారు? అది మా ట్యాక్స్ నుంచే కదా. మేము ట్యాక్స్ కడుతున్నది నువ్వు నీ పేరు చెప్పుకొని మా ట్యాక్స్ మీద సొమ్ము చేసుకోనికేనా? ఎవరు అడిగి నేను? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ప్రజలు బిచ్చగాండ్లా? నీ 2500కు వాళ్ళ జీవనం గడుస్తుందా? ఎంతవరకు వస్తుంది 2500? ఇప్పుడు మార్పు అనేది ఎవరు రావాలి? జనాలు రావాలా, రాజకీయ నాయకులు రావాలి? ఇద్దరులో రావాలి సార్. ప్రజలు వెనిజువేలాలో ఏమైంది? ఆడు యూగో సావేజ్ అని ఒక ప్రెసిడెంట్ ఉండే, ప్రతిదీ ఫ్రీ పెట్టేసేసిండు. ఈ రోజు వాళ్ళ దేశంలో 1,60,000 ఇన్ఫ్లేషన్ ఉంది. ఎవరు అడిగింది నిన్ను ఫ్రీ? నువ్వు ఫ్రీగా ఇస్తే ఇప్పుడు నువ్వు ఆడు కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు. 10 ఎకరాలు ఉన్నకి నెలకు 6 నెలలకు 40,000 వచ్చినాయి. వాడు వ్యవసాయం చేస్తున్నాడా? చేస్తలేడు. నువ్వు డబ్బులు ఇచ్చే బదులు వానికి విత్తనాలు, ఎరువులు, వాడు వ్యవసాయం చేస్తాడు. లేదా ప్రతిరోజు నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి నీ ఎంఆర్ఓ అని పంపి వాడు వ్యవసాయం చేస్తున్నా లేదా చూడు. వ్యవసాయం చేస్తున్నానికి డబ్బులు అంతే కదా సార్. కరెక్ట్ పర్సన్ కి తాగు ఆడు 40,000 50,000 తీసుకొని తాగుట్లే ఎగరబోతుండే. ఆడు వ్యవసాయం ఎందుకు చేస్తాడు? ఇక ప్రతి 6 నెలలకు 4,000 అంటే నెలకు 4,000 వచ్చినట్టే కదా సార్. నాకు నేను ఎందుకు చేస్తాను వ్యవసాయం? ఇంకా ఇది నేను చెప్పదలుచుకున్నా. ఈ ఫ్రీలని తీసి పడాలి సార్. మేము ట్యాక్స్ కడుతున్నాం, నువ్వు విద్య ఫ్రీగు, వైద్యం ఫ్రీగు, న్యాయం ఫ్రీగు. ప్రతి ఒక్కడు లాయర్ని పెట్టుకోలేని అదేంటి కోట్లలో కేసులు కొట్లాడలేడు, అవి ఫ్రీ రేట్. అంతేగాని 2500 ఏమొస్తుంది? 6 నెలలకు ఓ చీర కూడా రాదు. నెలకు ఎందుకు ఇస్తున్నావు? నేను ఎవరు అడిగింది అసలు? మేము పిచ్చగాలమా? అంతకుముందు బతకలేదా ప్రజలు?